దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుడైనటువంటి యెహోవా మరి దావీదు కీర్తన, దావీదు మహారాజు ద్వారాగా రాయించినటువంటి ఈ మాట మనం వింటున్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించను అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు, నా వాక్యమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. దేవుని యొక్క వాక్యములో స్వస్థత ఉంది. దేవుని యొక్క వాక్యము స్వస్థపరచడానికి శక్తి కలిగినటువంటి వాక్యమని ఈ లేఖనము మనకి ఆధారంగా కనబడుతుంది. చూడండి, వాక్యమనగా దేవుడు, వాక్యమనగా కృపాసత్య సంపూర్ణుడై ఆయన మన మధ్యలోకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమనగా దేవుడై ఉన్నాడు కనుక వాక్యము ద్వారా, ఇక్కడ అంటున్నాడు వాక్కు ద్వారా స్వస్థత. వాక్యము ద్వారా అంటే వాక్ అనగా దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట. ఆ మాట ద్వారాగా దేవుడు అంటున్నాడు నీకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. అలాగే మనం లేఖనాల్లో చూసినట్లయితే మరి కీర్తన గ్రంథము మరి 103వ అధ్యాయములో 3వ వచనములో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటుందంటే నీ దోషములను ఆయన క్షమిస్తానంటున్నాడు. ఏ స్థితి, ఎలాంటి దోషమైనా కానీ, ఎలాంటి అపరాధమైనా కానీ ఆయన అన్నాడు నీ దోషాన్ని నేను క్షమించి నీ సంకటములన్నిటిని కూడా నేను కుదుర్చువాడను అంటున్నాడు. ఇవాళ ఎంతో మంది అనేక రకములైనటువంటి సంకటముల మధ్యలో, అనేక రకములైనటువంటి పరిస్థితుల్లో, మరి భయంకరమైన ఆ సిచ్యువేషన్లో ఎంతో మంది ఆ దిగులు చేత, చింత చేత చాలా మంది కృంగిపోయిన స్థితిలో, మరి భయంకరమైనటువంటి ఏ డాక్టర్ కూడా స్వస్థపరచలేని వ్యాధుల చేత, దీర్ఘకాలికమైన జబ్బుల చేత, భయంకరమైనటువంటి ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న వారందరికీ కూడా దేవుడు ఒక శుభవర్తమానం ఏంటంటే ఆయన వాక్కును పంపి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. మీరు ఏ గుంటలు అయితే పడి ఉన్నారో, ఏ సమస్యలు అయితే మీరు పడి ఉన్నారో, ఏ ఇబ్బందులు అయితే మీరు పడి ఉన్నారో, ఏ పరిస్థితులు అయితే మీరు పడి ఉన్నారో, ఎక్కడైతే మీరు కృంగిపోతున్నారో ఆయన అంటున్నాడు మీరు పడిన గుంటలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించడానికి ప్రభు చెప్తున్నాడు నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి 4వ వచనం చూడండి. 4వ వచనం 103వ కీర్తన 4వ వచనంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన పరిస్థితి, సమాధిలో నుండి కూడా నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. ప్రతి పరిస్థితిలో నుండి కూడా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అందుకనే నిర్గమాకాండంలో కూడా చూడు, నిర్గమాకాండం 15:26 వచనంలో ఏముంటుందంటే ఆయన అంటాడు అక్కడ, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచువాడను నేనే. ఈరోజు కుదరని రోగముతో నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ ఎవరు దిక్కులేని స్థితిలో, ఓ భయంకరమైన సమస్యలో నువ్వు ఉన్నావేమో, ఆయనే చెప్తున్నాడు నిన్ను స్వస్థపరచువాడను నేనే. ఆయన వాక్కును పంపి నిన్ను స్వస్థపరుస్తాడు. తన హస్తాన్ని చాపి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన కృప ద్వారా నీవు పడిన గుంటలో నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నీ సంకటముల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడబోతున్నవి. దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మరి ఎబ్రీలు రాసిన పత్రిక 13:5 అంటాడు ఆయన నిన్ను విడువను, ఎడబాయను. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ప్రభు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో జరుగును. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మన జీవితంలో జరుగుతాయి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. అలాగే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథములో మరి 49వ అధ్యాయంలో ఆయన మంచి 15వ వచనములో ఆయన అంటాడు దేవుడు నన్ను చేర్చుకొనును,
పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలము నుండి, మరణకరమైన ఆ యొక్క భయంకరమైన పాతాళ బలములో నుండి ఆయన నిన్ను విడిపేస్తాడు. దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. నువ్వు అనాథమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన అంటున్నాడు, నేను నిన్ను చేర్చుకొని పాతాళం అనే బలము నుండి నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. పాతాళం అనే ఆ బంధకములో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదు. నీవున్న ప్రతి ఏ స్థలములో నువ్వు ఉంటావో ఆ స్థలములో నువ్వు మోకరించి ప్రార్థించు. ఒక గొప్ప విడుదల నువ్వు చూడబోతున్నావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్యా, నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, నీకే స్తుతి స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగో నాయన, మరి కీర్తన 107వ అధ్యాయం 20వ వచనము ద్వారా మీరు మాట్లాడారు. నా వాక్కును పంపి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. మీరు ఏ గుంటలో ఉన్నా ఆ గుంటలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నావు తండ్రి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 3వ వచనం ద్వారా కూడా మీరు మాట్లాడారు. అయ్యా, నేను నిన్ను విమోచించువాడని, సంకటముల నుండి నేను నీకు విడుదలిస్తానన్నావు. ఎట్లాంటి సంకటాలు, ఎలాంటి సిచ్యువేషన్లో నీ బిడ్డలు ఉన్నారు, ఆ పరిస్థితుల నుంచి విడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప విడుదల కలుగునుగాక. ఒక బలమైన కార్యాలు మీరు చేయండి ప్రభువా. నీ హస్తము వారి మీద చాపునుగాక. వారు ఉన్నటువంటి ఆ చీకట్లోంచి వెలుగులోకి నీ బిడ్డలు విడుదల పొందునుగాక, విడుదల పొందునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.